ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే తెలుసు. ఆల్రెడీ మనకి ఫలితాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. చాలా వరకు స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు. మనం మోక్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజెస్ ఇప్పుడు వస్తున్నాయా, లేకపోతే మనకి వేరే కాలేజెస్ మారుతాయా, ఇలా చాలా వరకు డౌట్స్ ఉన్నాయి. చాలా వరకు నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు తాజాగా మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అవి ఎలా చెక్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి నేను క్లారిటీ అప్డేట్ ఇస్తాను. అలానే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు మీ సేవలోకి వెళ్ళకుండా మనకి సెల్లులోనే చేసుకోవచ్చు అనమాట. అవి ఎలా చేయాలి మొబైల్లో అని కూడా నేను క్లారిటీ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫేజ్ 1 రిజల్ట్స్ అనేది ఆల్రెడీ మీకు మెసేజ్ అయితే వస్తుంది. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది, మీకు ఆల్రెడీ ఏదైతే మొబైల్ నెంబర్కి మీకు మొన్న మోక్ కౌన్సిలింగ్ ద్వారా మెసేజ్ అయితే వచ్చిందో సేమ్ అలానే మీకైతే ఇప్పుడు మెసేజ్ వస్తుంది. అయితే కొంతమందికి మెసేజెస్ అనేవి అయితే రావన్నమాట. అయితే ఇక ఇందులో రెండు విధాలుగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మెసేజెస్ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మెసేజ్ రాని వాళ్ళల్లో ఇద్దరు ఏంటంటే, ఇప్పుడు మెసేజ్ కొంతమందికి కాలేజ్ వస్తుంది, వాళ్ళకి మెసేజ్ కూడా వస్తుంది. మనం ఆల్రెడీ వాళ్ళ అలాట్మెంట్ ఆర్డర్ అనేది క్యాండిడేట్ లాగిన్, ఓకేనా, TSMset.nic.in అని చెప్పేసి మీరు లాగిన్ చేసి అందులో క్యాండిడేట్ లాగిన్ మీకు ఆల్రెడీ తెలుసు. క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీరు ఎక్కడైతే మీ యొక్క లాగిన్ ఐడి, పాస్వర్డ్ మీకు తెలుసు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసి మీరు అందులో లాగిన్ అయ్యి అక్కడ మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే అలాట్మెంట్ ఆర్డర్ ఎందుకంటే మీకు వచ్చిన కాలేజ్ కన్ఫర్మేషన్ కోసం అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకొని అక్కడనే మీకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అది మనకి 22వ తారీఖు లాస్ట్. అంటే ఏంటిదంటే అది మీకు వచ్చిన కాలేజ్ ఓకే, నేను దానికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి మీరు కాలేజ్ని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు 22వ తారీఖు తర్వాత వరకు మీరు కన్ఫర్మ్ చేసుకోకపోతే మీకు ఆ కాలేజ్ అనేది క్యాన్సిల్ అవుతుందన్నమాట. 22వ తారీఖు లోపు చేసుకోవాలి. క్యాన్సిల్ అవుతే మళ్ళీ ఏం చేయాలంటే ఫేజ్ 2కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ ఫస్ట్ వచ్చిన కాలేజ్ అయితే మీకు పోతుందన్నమాట. ఒకవేళ ఈ ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ మీరు ఫేజ్ 2లో కూడా కాలేజ్ అయితే పెట్టుకోవచ్చు. ఫేజ్ 2లో కాలేజ్ పెట్టుకున్నారనుకోండి, ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్ నచ్చింది అనుకోండి, ఆల్రెడీ ఫేజ్ 1లో మరి ఫీజు కట్టాం కదా అన్న ఎలా అనుకుంటే, ఈ ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్కి మీరు డైరెక్ట్ దాంట్లో కూడా ఫీ పే చేసి మీరు దాంట్లోకి వెళ్ళినట్టయితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ ఫేజ్ 1 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, మీరు ఫేజ్ 2లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ కట్టగానే ఇది క్యాన్సిల్ అయ్యి ఈ అమౌంట్ అనేది మీరు ఎలా అయితే కట్టారో ఆ అకౌంట్కే మీకు తిరిగి పడతాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ సీట్ అనేది మెసేజ్ రాని వాళ్ళకి ఏంటంటే, కొంతమందికి ఏమైతే మొబైల్ ప్రాబ్లం వల్ల అలా కొంతమందికి అయితే మెసేజెస్ అయితే రావన్నమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే లాగిన్ చేసి చెక్ చేసుకోండి. ఒకవేళ లాగిన్ చేసి చెక్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ ఆల్రెడీ మెసేజ్ రావలేదంటే మీకు కాలేజ్ రాలేదనే అర్థం. కొంతమందికి ఇలా మొబైల్ ప్రాబ్లం వల్ల కూడా రావన్నమాట. ఒకవేళ ఇక్కడ ఆన్లైన్ మన ఇక్కడ లాగిన్ చేసి అందులో అలాట్మెంట్ ఆర్డర్ చూసుకుంటే లేదంటే మాత్రం మీకు అందులో ఏ కాలేజ్ చూపించకపోతే మాత్రం మీకు ఈ ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ అయితే రానట్టు అనమాట. ఓకేనా, ఫస్ట్ ఫేజ్లో మీకైతే ఏ కాలేజ్ రానట్టు, ఎందుకంటే వెబ్ ఆప్షన్ ప్రియారిటీ అనేది మీరు సరిగా ఇవ్వనట్టు. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అయితే కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి.